శ్రావణ మాసంలో ప్రతి ఇంట అమ్మవారి పూజ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అనేది లలితా సహస్రనామంలో క్లియర్‌గా చెప్పడం అయితే జరిగిందండి. అయితే మొదటగా పాయసాన్న ప్రియ అంటే పాలతో చేసినటువంటి అన్నం అంటే పాయసం అంటే అత్యంత ఇష్టమండి. తర్వాత గుడాన్నం బెల్లంతో తయారు చేయబడినటువంటి అన్నము. తర్వాత సిగ్నోత ప్రియ అంటే తెల్లని అన్నం అంటే ఇక్కడ తెలుపు అంటే స్వచ్ఛతకు ప్రతిరూపం అన్నమాట. తర్వాత మధు ప్రీత అంటే తేనె అంటే చాలా ఇష్టమండి. దధ్యాన్నం అంటే పెరుగుతో చేయబడినటువంటి అన్నం అంటే అమ్మవారికి ఇష్టం. ముగ్ధోదక ఆసక్త చక్త అంటే పెసరపప్పుతో చేసినటువంటి అన్నం అండి. హరిద్రాన్నైక రసిక అంటే పసుపు వర్ణంతో చేసినటువంటి అన్నం. దాన్ని పులిహోర అంటారు. అది కూడా చాలా ఇష్టం. సర్వోదర ప్రీతి చిత్ర అంటే ఫైనల్‌గా కదంబం అండి. అది అన్ని కూరగాయలతో చేసినటువంటిది ఆహారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. ఇదండి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం.